తెలుగుదేశం పార్టీ ఏటా పండుగలా జరుపుకునే మహానాడుకు ఈసారి ఉత్తరాంధ్ర వేదిక కానుంది. గతేడాది రాయలసీమలోని కడపలో ఈ వేడుకలు జరగ్గా ఈసారి విజయనగరం జిల్లాలో నిర్వహించేందుకు పార్టీ రెడీ అవుతోంది. మే 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. మొదటి 2 రోజులు పార్టీ కీలక నేతలతో సమావేశాలుంటే చివరి రోజు భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. మొదట శ్రీకాకుళంలో మహానాడు నిర్వహించాలని టాక్ వచ్చినా ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భోగాపురం, పూసపాటి రేగా మండలాల్లో నేషనల్ హైవే పక్కనే ఉన్న 4 ఖాళీ స్థలాలను పార్టీ నేతలు ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశారు. అటు శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర కూడా ఓ ప్లేస్ ను చూసి పెట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండే స్థలాన్ని ఫైనల్ చేయనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తన టీంతో కలిసి ఇవాళ ఈ ప్రాంతాలన్నిటినీ స్వయంగా వెళ్లి చూడనున్నారు. గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, జనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందా వంటి విషయాలన్నిటినీ చెక్ చేసి ఒక నివేదికను సిద్ధం చేస్తారు. ఈ రిపోర్ట్ చూశాక సీఎం చంద్రబాబు మహానాడు వేదికపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు.